హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది అని, లేదా పిల్లలు పుట్టడం లేదు అని, వాటి యొక్క మొటిలిటీ అంటే చలనం కూడా తక్కువగా ఉంది అని, సో వీటిని న్యాచురల్ గానే ఇంట్లో పెంచుకునే ఏదైనా చిట్కాలు చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారండి. సహజంగా ఇంట్లో పిల్లలు లేకపోతే ఆ లోటు అనేది ఎవ్వరు కూడా తీర్చలేరండి. అయితే సహజంగానే వీర్య కణాల సంఖ్యను పెంచుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు, చిట్కాలు మనకు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని రకాల చిట్కాలను మీరు ఇంటి వద్దనే సులువుగా చేసుకున్నటువంటి కొన్ని చిట్కాలను నేను చెప్తాను. వీటిని మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ అందుబాటులో ఉండేటి. వీటితో కనుక మీరు ప్రతిరోజు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా వీర్య కణాల సంఖ్య అనేది వృద్ధి చెందడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అంటే టెస్టిస్ లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ లేదా శరీరంలో కానీ ఏదైనా సమస్యలతో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే రుగ్మతలతోటి, అప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవేమీ లేకుండా సహజంగానే వీర్యం పలచగా రావడం, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం, కొద్దిపాటి మోతాదులోనే తక్కువగా ఉండడం అనేది కనుక ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ ఒకవేళ కౌంట్ కనుక 0 ఉంటే దాన్ని అజోస్పర్మియా అంటారు. ఇలా 0 ఉన్న వారికి ఈ చిట్కాలతోటి ప్రయోజనం పెద్దగా ఉంటుందా లేదా అని మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఏదైనా సరే మీరు ఒక 2 నెలల పాటు కనుక వాడి చూసినట్లయితే తప్పకుండా ఫలితం అనేది కనబడుతుంది. తద్వారా దాన్ని కంటిన్యూగా వాడుకుంటే కనుక తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. సో అందులో కొన్ని చిట్కాలను చెప్తాను, జాగ్రత్తగా వినండి, అవసరమైతే నోట్ చేసుకోండి. మొదటిది, మనకు సహజంగా కలబంద చెట్టు ఉంటుంది కదండి. కలబంద చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచి దాని యొక్క రసాన్ని పాలలో కనుక కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఇది శరీరానికి చలవ చేస్తుంది. అంటే వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళకు చలవ చేసి, చాలా మందికి ఏంటంటే అధిక వేడి వల్ల కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారికి చలవ చేసి వీర్య వృద్ధిని చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలాగానే నేల తంగడి చెట్టు కూడా మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది. సేమ్ అదే విధంగా నేల తంగడి చెట్టు యొక్క వేరును కూడా తీసుకొని వచ్చి మెత్తగా దంచి శుభ్రపరచుకోవాలి. ఫస్ట్ దంచి ఆ రసాన్ని పాలతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వీర్య కణాల సంఖ్య వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా కుసుమ నూనె అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుందండి. ఒకవేళ మీకు మార్కెట్లో మీకు అందుబాటులో లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. కుసుమ నూనె అంటారు. ఈ కుసుమ నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి అరిపాదాలకు రోజు మర్దన చేయాలి, ఒక 5 నిమిషాలు. అరిపాదాలకు మర్దన చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వీర్య కణాలను వృద్ధి చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి నరాల యొక్క ప్రెషర్ పాయింట్స్ ఈ అరిపాదాలలో ఉంటాయి. సో కాబట్టి అరిపాదాలను ప్రతిరోజు వీటితో కనుక మర్దన చేస్తూ ఉన్నా కూడా ఈ వీర్య వృద్ధి కలగడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో ఇది మనం రెగ్యులర్ గా చిట్కాలు వాడుకుంటూ దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఇక అలాగే ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి. కనీసం వారానికి 2 లేదా 3 సార్లు తీగ బచ్చలి కూరను నేతితో వండుకొని తినాలి. తీగ బచ్చలు తెలుసు కదండి, బచ్చలాకు తెలుసు కదా, మనకు మార్కెట్లో కూడా లభిస్తూ ఉంటుంది బచ్చల చెట్టు. ఈ బచ్చలి ఆకుని నేతితో వండుకోవాలి. నేతితో వండుకొని కనీసం వారానికి 2 లేదా 3 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నా కూడా ఇది శరీరానికి చాలా మంచి మేలు చేస్తుంది. వీర్య వృద్ధి చేయడానికి, మొటిలిటీ పెరగడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందులో భాగంగానే నీరుల్లిపాయలను కూడా, అంటే ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ బచ్చలు తిన్నారనుకోండి, ఒక రోజు నీరుల్లి తీసుకోండి. నీరుల్లికాయల్ని ముక్కలుగా తరిగి దాన్ని కూడా నేతిలో దోరగా వేయించి దానిపైన కొద్దిగా కండ చక్కెర కలుపుకొని కూడా తీసుకుంటూ ఉన్న చాలా చక్కటి ప్రయోజనాన్ని మీరు పొందుతారు. అదేవిధంగా మినప్పప్పు, గుండు మినప్పప్పు ఉంటుంది కదండి, గుండు మినప్పప్పును కూడా తీసుకొని దానితో పాటు సమానంగా గోధుమలను, వీటిని కొద్దిగా 1 లేదా 2 చెంచాలంత నెయ్యి వేసి దోరగా వేయించి పొడి చేసుకొని ఆ పొడిని కండ చక్కెర కలుపుకొని ఉదయం రాత్రి 2 పూటలా కనుక పాలలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చక్కగా ఇది ఇప్పుడు చెప్పిన చిట్కాలన్నిటిలో ఇదే టాప్ చిట్కా అన్నట్టు. సో అన్ని చిట్కాల కన్నా ఈ చిట్కా చాలా బెస్ట్ గా పనిచేస్తుంది. అంటే అన్ని చిట్కాలను కూడా వాడుకోవచ్చు. ఇటు తీగ బచ్చలు కూడా తినుకుంటాం, ఒక రోజు తప్పించి రోజు మనము నీరుల్లిపాయ తినుకుంటాం, అదేవిధంగా రోజు పాలతో కనుక ఇది కూడా చేసుకుంటూ కుసుమ నూనె కూడా రాసుకుంటూ ఇలా చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీర్య వృద్ధి పెరుగుతుంది. 2 నెలల తర్వాత, కనీసం 2 నెలల తర్వాత కనుక మీరు టెస్ట్ చేయించుకుంటే దీని యొక్క ఫలితాన్ని మీరు ఆస్వాదిస్తారు. అయితే ఇది చేసే సందర్భాలలో 3 నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేషన్ చేయాలి. డైలీ పార్టిసిపేషన్ చేయకూడదు, ఓకేనా? సో 3 నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేషన్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే, అంతేకాకుండా మామూలుగా ప్రెగ్నెన్సీ పీరియడ్ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రెగ్నెన్సీ 12 నుంచి 16 రోజుల మధ్యలో మాత్రం రెగ్యులర్ గా కలవాలి. మిగతా రోజులలో మాత్రం
3 నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే కలుస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీర వృద్ధి అనేది 100% పెరుగుతుంది. మీ వీరకణాల సంఖ్య 0 నుండి కూడా కోట్లలో మిలియన్లలో పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది. అయినా కూడా మరే ఇతర సమస్యలతో టెస్టిల్స్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, వెరికోసిల్ వల్ల కానీ, హైడ్రోసిల్ వల్ల కానివ్వండి, లేదా శరీరంలో మరే ఇతర సమస్యల హార్మోన్స్ వల్ల కానివ్వండి, కౌంట్ 0 ఉన్నా కానీ అంటే అజోస్పర్మియా ఉన్నా కూడా ఒకవేళ ఈ చిట్కాలు మీకు ప్రభావం చూపించడం లేదు అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఖచ్చితంగా 100కి 99% రిజల్ట్ రావడానికి ఈ మెడిసిన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది కూడా ఈ సమస్యలతో మా వద్దకు వచ్చి ఇప్పుడు పిల్లలతోటి హ్యాపీగా ఉన్న వాళ్ళు లేకపోయారు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఆయుర్వేదంలో మగపిల్లలు పుట్టడానికి కావాల్సినటువంటి అవకాశం అనేది కొంచెం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి కౌంట్ ని చాలా వేగవంతంగా అండ్ యాక్టివిటీ అంటే వాటి యొక్క చలనాన్ని యాక్టివ్ చలనాన్ని చాలా వేగవంతం చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మగపిల్లలు పుట్టే అవకాశం కొంచెం అధికంగా మెరుగుపడుతూ ఉంటుంది. అంతే తప్పించి వేరే ఏమీ ఉండదు. సో ఒకవేళ మీకు ఇలాంటి ట్రీట్మెంట్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి వచ్చేసి కూడా నేను చెప్తాను క్లియర్గా, 2 రకాల చూర్ణాలు ఇస్తామండి. ఉదయం 1, రాత్రి 1 పాలలో వేసుకొని తాగాలి. మాత్రలు ఉంటాయి, ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 మాత్రలు ఉంటాయి. కొద్దిగా డైట్ చెప్తాము, ఆ డైట్ కంటిన్యూగా ఫాలో అయినట్లయితే తప్పకుండా వీరకణాల సంఖ్య వృద్ధి చెందడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీ సమస్యను బట్టి నేను చెప్తాను ఎంత అవుతుంది. అందరికీ ఒకే రకమైన కాస్ట్ ఉండదు. వారి సమస్య అది ఎంత తక్కువగా ఉన్నాయి, 0 ఉన్నాయి అనే దాన్ని బట్టి వాటి యొక్క విలువ ఎంత అవుతుంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాం. ఎన్ని రోజులు వాడాలో కూడా అన్ని చెప్తాము. సో ఇలాంటి సమాచారం కొరకు ఒకసారి కింద స్పోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేసి ఇంటి వద్ద నుండి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకొని మీరు ఎప్పటికప్పుడు మాకు కాల్ చేస్తూ అంటే ఎలా వాడాలి ఏంటి అవన్నీ కూడా గైడెన్స్ ఇస్తూనే ఉంటాం. ఆ విధంగా రెగ్యులర్గా మీరు టచ్లో ఉంటూ ఆ మెడిసిన్ కూడా వాడుకొని మంచి ప్రయోజనాన్ని ఇంటి వద్ద నుండి కూడా మీరు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.